స్కూల్ పిల్లలకి, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి, ఇంకా వేరే ఇతర పనులకు వెళ్ళే వాళ్ళకు పొద్దున 5 నిమిషాల్లో అయ్యే రెసిపీ ఎగ్ ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఎగ్స్‌ని ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ అనేవి స్మెల్ రావు, చాలా బాగుంటుంది కూడా. ఇలా ఎగ్స్ అన్నింటిని మనం నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి. 5 నిమిషాల్లో మనం ఎగ్ ఫ్రైని ఇలా చేసి కట్టియచ్చు. మన ఇంట్లో ఎవరైనా పని చేసే వాళ్ళు కూడా తొందరగా తినేసి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మంట పెట్టుకొని కలుపుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేస్తున్నాయి. వీటిలోకి తరిగి పెట్టిన మిరపకాయలను కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటి కూడా కొద్దిసేపు మనం మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. వీటితో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్ ఫ్రైని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై అయితే మా బాబుకు చాలా ఇష్టము. మా బాబుకైతే స్కూల్కి ఎగ్ ఫ్రైని అయితే నేను కట్టిస్తాను. అప్పుడప్పుడు ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది, పిల్లలకు కూడా మంచిది. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రైని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి, కొద్దిగా ఇలా అయిందంటే రెడీ అయినట్టే లెక్క. మా బాబుకి స్కూల్ బాక్స్ తీసిన కర్రీ చూడండి. మేము చాలామంది ఉన్నాం కదా, మా కోసం అనేసి ఇదే ఫ్రైలా చింతపండు రసం వేసుకొని ఎగ్ పులుసు చేసుకున్నాము. ఎగ్ ఫ్రై పులుసు ఇలా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చాలామంది ఉంటే ఒక పూటకు సరిపోవాలంటే ఇలా ఎగ్ పులుసు పోసుకుంటే అందరికీ సరిపోతుంది. పులుసు వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇక్కడ మనకు రుచికి సరిపడా మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రైకి సరిపడా వేసినాం కదా, పులుసులో సరిపోయిందో చూసి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగిన ఎగ్ ఫ్రై పులుసులోకి లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రై పులుసు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.